పాకిస్తాన్ అంటే ఉగ్రవాదుల నెలవు, ఉగ్ర సంస్థల పుట్టినిల్లు. ఎన్నో టెర్రరిస్ట్ గ్రూపులు, ఎందరో నరరూప రాక్షసుల్లాంటి ఉగ్రవాద నాయకులు. అందరికీ ఆశ్రయం పాకిస్తానే. ఇది జగమెరిగిన సత్యం. అందుకే పహల్గాం ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఎంత మొసలి కన్నీరు కార్చినా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రదేశానికి ఎలాంటి మద్దతు లభించలేదు. కశ్మీర్లో అశాంతిని రేకెత్తించడానికి, కశ్మీర్లో టూరిజంను దెబ్బతీయడానికి మాత్రమే పాకిస్తాన్ ఈ ఉగ్ర దాడిని ప్లాన్ చేయలేదు. వీటితో పాటు మరొకటి కూడా జరగాలన్న కుట్రతోనే పహల్గాం ఉగ్రదాడిని పాకిస్తాన్ పాలకులు ప్లాన్ చేశారు. పాకిస్తాన్ ప్రజల్లో ఇటు పాలకుల మీద, అటు ఆర్మీ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇటు ఆర్థికపరమైన సంక్షోభమే కాదు, బలూచిస్తాన్ లాంటి ఇష్యూస్ వరకు పాకిస్తాన్ చుట్టూ ఎన్నో సవాళ్లు. ఈ నేపథ్యంలో సొంత పరపతిని పెంచుకోవడానికి, దేశంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన కుట్రే పహల్గాం దాడి. తన స్వార్థ ప్రయోజనాల కోసం భారత్లో రక్తపాతం సృష్టించడమే కాదు, పాకిస్తాన్ ప్రజల ప్రాణాలను, దేశ భవిష్యత్తుని కూడా బలి చేయడానికి రెడీ అయిపోయాడు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. అప్పు కోసం అమెరికా నుంచి IMF వరకు అందరి దగ్గర జోలె పట్టాల్సిన దుస్థితి. మరోవైపు తీవ్రవాదుల ఒత్తిడి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైలు పాలు చేసిన తర్వాత పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత పీక్స్కి వెళ్ళింది. మరోవైపు పాక్ ప్రజాస్వామ్యాన్ని బుల్లెట్లతో ఆడించే ఆ దేశ ఆర్మీ పరపతి కూడా అణగారిపోతోంది. ప్రజలు తీవ్రమైన అసహనంతో అట్టుడికిపోతున్నారు. పాకిస్తాన్లో అంతర్గత కలహాలు అదుపు చేయలేని పరిస్థితికొచ్చాయి. దీంతో పాకిస్తాన్ ప్రజలను ఏకం చేయడానికి, దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి యుద్ధమే సరైనదని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పన్నిన కుట్రే పహల్గాం దాడి. కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ఆపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాకిస్తాన్పై దాడికి దిగితే దేశ ప్రజల దృష్టిలో తాను హీరో అయిపోవచ్చని అసిం మునీర్ ఈ ముష్కర దాడి రచించాడు. ఈ విషయం తెలిసినా మునీర్ని ఆపలేని స్థితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉండిపోయారు. కేవలం ఆర్థిక, రాజకీయ సంక్షోభాలే కాదు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో తిరుగుబాట్లతో సతమతమవుతోంది పాకిస్తాన్. ఈ మధ్యలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి ఇచ్చిన షాక్ మామూలుది కాదు. ఏకంగా రైలునే హైజాక్ చేశారు. సైన్యం ప్రయాణించే జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసిన బలూచిస్తాన్ రెబల్స్ 100 మందిని బందీలుగా పట్టుకున్నారు. అందులో సైనికులు కూడా ఉన్నారు. పెద్దగా శిక్షణ ఉండని మిలిటెంట్స్ చేతిలో పాకిస్తాన్ సైనికులు బందీలయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ అటాక్తో మరోసారి ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో భారత్తో ఓ మినీ యుద్ధమో లేదంటే తీవ్రమైన సంఘర్షణో వస్తే పాకిస్తాన్లో విభిన్న రాజకీయ వర్గాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని ఆర్మీ చీఫ్ మునీర్ వేసిన పన్నాగమే పహల్గాం ఉగ్రదాడి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు సైన్యంపై ఒత్తిడిని పెంచిన సమయంలో మునీర్ ఈ కుట్రకి తెరతీశాడు. అయితే మునీర్ భారత్తో సంఘర్షణ లేదా యుద్ధ వాతావరణం నుంచి ప్రయోజనాలు పొందాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని రకాలుగా పాకిస్తాన్ని పాతరేయడానికి మోదీ సర్కార్ రెడీ అయింది. సైనిక చర్యలతో పాటుగా ఆర్థికంగా, వాణిజ్యపరంగా పాకిస్తాన్ అంతు తేల్చడానికి మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి దిగితే ఉగ్రదేశం భవిష్యత్తుపై భారీ ప్రభావం ఉంటుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక వ్యవహారాల్లో పాకిస్తాన్కు సంక్షోభాలు తప్పవు. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మారక నిల్వలు, రుణ భారంతో బాధపడుతోంది. ఇక యుద్ధమే వస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. సైనిక ఖర్చులు విపరీతంగా పెరిగి విదేశీ సహాయం, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు యుద్ధంలో ఉన్న దేశానికి రుణాలు ఇవ్వడానికి ఇష్టపడవు. ఇక యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం కూడా స్తంభిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా మునీర్ పన్నిన ఉగ్రవాద కుట్రకి కశ్మీర్లో రక్తం చిందడమే కాదు, పాకిస్తాన్ ప్రజలందరూ ప్రమాదంలో పడ్డారు. మరోవైపు హమాస్ తరహాలో దాడులు చేయడం మీద పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దృష్టి పెడుతున్నాయి. అందుకు పహల్గాం ఉగ్రదాడే ఉదాహరణ. అలానే ఉగ్రవాద సంస్థల పేర్లని ఇంగ్లీష్లో మార్చేస్తూ ముష్కర మూకలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. లష్కర్ తోయబా ఇది గుర్తింపు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ. జైష్ ముహమ్మద్ ఉగ్రవాద సంస్థగా పేరు పొందింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ. యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్, ఫ్యాసిజంకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంస్థ. ఈ రకంగా పేర్ల మార్పు ద్వారా
వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరిగింది. యూరప్లో, అమెరికాలో ఉన్నటువంటి మానవ హక్కుల సంస్థలు, లిబరల్ అని చెప్పుకునే వాళ్ళు, లెఫ్ట్ లిబరల్ గ్రూప్స్కి ఈ పేర్లు మోర్ యాక్సెప్టబుల్గా ఉంటాయి. అవి తొందరగా వీటిని స్వీకరిస్తాయి కాబట్టి ఈ పేర్లను పెట్టడం జరిగింది. మూడవ ముఖ్యమైనటువంటి పని వీళ్ళు చేసింది ఏంటంటే కశ్మీర్ని, ప్యాలెస్తీనాని ఈ రెండింటినీ ఒకే స్థాయిలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాలెస్టీనా చరిత్ర వేరు, పాలెస్టీనాకు సంబంధించిన పోరాటం వేరు, పాలెస్టీనాలో ఉన్నటువంటి హమాస్ చేస్తున్నటువంటి పనులు వేరు. వీటిని పాలెస్టీనా, కశ్మీర్ని ఒకే వేదికలో పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడాను 2016-17 ప్రాంతంలో ప్రారంభమైంది. అది ఇంకా పరిపక్వ దశకి రాలేదు. పుల్వామా సమయంలో ప్రారంభమవు, పుల్వామాకి 2-3 సంవత్సరాల ముందు ప్రారంభమై పహల్గాం సమయానికి అది ఒక స్థాయికి చేరుకుంది. భారత్ మెరుపు దాడులు చేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసింది పాకిస్తాన్. ఇటు భారత సైన్యం కూడా ఆ దిశగా యుద్ధ సన్నాహాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే యుద్ధం అంటూ మొదలైతే పాకిస్తాన్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసే వ్యూహరచన చేసింది భారత్. పశ్చిమ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించింది. ఈ ఈడబ్ల్యూ వ్యవస్థ పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటుంది. ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే నావిగేషన్ వ్యవస్థలను ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ అడ్డుకుంటుంది. పాకిస్తాన్ అమెరికాకి చెందిన జీపీఎస్, రష్యాకి చెందిన గ్లోనాస్, చైనాకి చెందిన బైడూస్ నావిగేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తుంది. వీటన్నింటినీ మన ఈడబ్ల్యూ వ్యవస్థ అడ్డుకుంటే పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాక్ యుద్ధ విమానాల నుంచి క్షిపణుల దాకా అన్నింటినీ ఆటబొమ్మల్లా ఆడుకోవచ్చన్నమాట. భారత్ వద్ద ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు 50 వరకు ఉన్నాయి. అలానే భారత ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో తిరుగులేని అస్త్రంగా ఉన్న రఫాయల్ యుద్ధ విమానంలో ఉన్న స్పెక్ట్రా సూట్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ ని జామ్ చేయగలవు. ఇక మన నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా ఈ తరహాలోనివే. అంటే ఇటు భూమి నుంచి, అటు సముద్రం నుంచి, మరోవైపు ఆకాశం నుంచి కూడా పాకిస్తాన్ని కన్ఫ్యూజన్లో పడేసి తీరిగ్గా చావు దెబ్బ కొట్టొచ్చు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలేవీ లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈడబ్ల్యూ వ్యవస్థలు ఉన్నాయి, కానీ వాటిని పాక్ సైన్యం ఎంత నేర్పుగా వాడుతుందన్న దాంట్లో ఎవరికీ క్లారిటీ లేదు. యుద్ధానికి రెడీ అంటూ పాకిస్తాన్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా యుద్ధం వస్తే తన బతుకేమవుతుందో స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎప్పుడు ఎటువైపు నుంచి మెరుపు దాడులు జరుగుతాయో అన్న భయంతో గజగజ వణికిపోతోంది.